అలా ఆడాడ 2-3 జల్లులు పడి వాతావరణం జర్రంతా చల్లబడ్డది గాని లేకుంటే ఈ పాటికి పెయ్యి మండే అంత ఎండ సంపేది. సరే మనం ముచ్చటాటు పెట్టి కింది బాజు ఉన్న తమిళనాడు దిక్కుపోతే ఎండలు పొట్టు పొట్టు దంచుతున్నాయి. దెబ్బకు జనం ఇంట్లోకించి బయటికి కూడా వెళ్తలేరట. గట్ల మనుషులే బయటికి వెళ్తలేరంటే ఇక మూగజీవాల గోస ఎట్లుంటుందో చూసుకోర్రి. అందుకే మూగజీవాల కోసం గింత మంచి సౌలత్ చేసిర్రు అడవి అధికారులు. చూస్తుర్రా ఏనుగుల శవర్తానం ఎట్లుందో. ఇది తిరుచిరాపల్లి జిల్లాలున్న ఎంఆర్ పాలయం రిజర్వ్ ఫారెస్ట్. ఈడ మొత్తం 11 పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయట. అన్నిటిని కలిపి ఓ హాస్టల్ లెక్క పెట్టిండ్రు. ఆన్య గడ్డి గాసం పెట్టి ఎండసెగ తగలకుండా పొద్దు మాపు సుక్కల తానం ఇంకా బురద తానం చేపిస్తున్నారు. ఏనుగుకో పని మనిషిని పెట్టి వాటిని తోలుకపోవుడు తోలుకొచ్చుడు తిండి తికాన పనులన్నీ చూసేటట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ ఏనుగులన్నీ బయట జనాల కాడ తెచ్చినాయేనట. అండ్ల కొన్ని లైసెన్స్ లేనోళ్ళ కాడ తెస్తే ఇంకొన్ని ఏనుగులకు సరైన తిండి పెడతలేరట. అంత డొక్కు డొక్కు అవుతున్నాయని గుంజుకొచ్చిరాట. అట్లా ఆడిడ పట్టుకొచ్చిన ఏనుగులే ఇవన్నీ. పచ్చని జంగల్లా పెద్ద రేకుల కొట్టమేసి అందులో ఏ ఏనుగుకు ఆ ఏనుగుకు సపరేట్ గా పెట్టిండ్రు. ఈతలు కొట్టేందుకు స్విమ్మింగ్ పూలు బురద తానం చేసేందుకు మడుగు కూడా చేసిండ్రు. కావలిగాళ్ళు పగ్గాయలు ఇడిచి అందాక కొట్టకపోతే ఇక ఇట్లా నీళ్ళల్లో దిగి బొరలాడుతున్నాయి. అయితే నీళ్ల తడైతే ఎమ్మటే బయటికి రాకుండా ఆరిపోద్ది కదా. అట్లా కాకుండా ఇంత బురద అంటితే ఎండశాఖ దాకదని మడుగు తానం సౌలత్ కూడా చేసిండ్రు. అటెనక ఎండ పోగానే మంచి నీళ్ల పైపు పెట్టి మట్టి అంతా పోతట్లు తానం చేపిస్తారు. ఈడికే ఒడవలే యాళ్లకు బలం తిండి పెట్టి కావాల్సినంత ఆరాం ఇచ్చి పొద్దునీకి ఓ 2 కిలోమీటర్ల దాకా వాకింగ్ సుత చేపిస్తారట. అంతేకాదు ఉన్న 11 ఏనుగులు అన్ని ముసలియే. అందుకే ఏ నొప్పులు రోగాలు వచ్చినా చూస్తేందుకు డాక్టర్ను సుత పెట్టినమంటున్నారు అడవి అధికారులు. మొత్తానికి రోజుకు 3 మాటల తానాలు 4 మాటల నీళ్లు దాపిచ్చుడు గడ్డి గాసమే కాకుండా తాజా పండ్లు ఫలాలు పెట్టి ఏనుగుల మంచి చెడ్డ చూస్తారంటే మూగ జీవాల మీద అధికారుల పాయిరం ఎట్టుందో చూసుకోర్రే.